పెద్దవాగు ప్రాజెక్టును మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. పెద్దవాగు ఆనకట్టకు పడిన గండిని చూశాని నీట మునిగిన ఇళ్లను పరిశీలించారు. ఇల్లు కోల్పోయిన వారికి తక్షణ సాయం అందించాలని ఆదేశించారు. బాధితులకు న్యాయం చేస్తామంటూ మంత్రి హామీ ఇచ్చారు. మరమ్మతు పనులపై అధికారులతో సమీక్షించారు. పెద్దవాగు గండికి అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ గారు వచ్చారు. మొత్తం 42 ఇళ్ళు అండి. మొత్తం 42 మునిగినాయండి. పూర్తిగా మునిగినాయి 42 ఇళ్ళు అండి. ఉన్న స్థలంలోనే కట్టుకోవాల్సి వస్తుంది. మరి ఇళ్లలోకి నీళ్ళు వచ్చింది. ఎన్నిళ్ళు? పెద్దవాగు ఘటన చాలా బాధాకరమని, ప్రాజెక్టు ఆనకట్ట తెగిన సమాచారం తెలియగానే ఎంతో తల్లడిల్లిపోయాయని, హెలికాప్టర్ ఆలస్యం అయితే ఏమైనా ప్రాణ నష్టం వాటిల్లిందని ఎంతో మదనపడ్డాని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పంపే హెలికాప్టర్ ఆలస్యమయ్యే అవకాశం ఉండడంతో ఏలూరు నుంచి రప్పించామని జిల్లా కలెక్టర్, ఎస్పీలు అప్రమత్తంగా ఉండడంతో వరదల్లో చిక్కిన 38 మందిని రక్షించడం జరిగింది అన్నారు. ప్రాజెక్ట్ ఆనకట్ట తెగడం వల్ల రైతులకు అపార నష్టం వాటిల్లిందని, పెద్దవాగు ప్రాజెక్టు వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని స్పష్టం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి తుమ్మల పర్యటించినట్టు తెలిసింది, ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. కిరణ్మయి, నిన్న మొన్న పెద్దవాగుకు గండి పడటము, సుమారు 250 మీటర్ల లోతు ఆ యొక్క గండి అనేది పడటం వల్ల చాలా నష్టం జరిగింది. మనకు ఆస్తి నష్టం కావచ్చు, ప్రాణ నష్టం అయితే పెద్దగా జరగకున్నా కానీ ఆస్తి నష్టం విపరీతంగా. ఎందుకంటే ఇటు ఆంధ్ర కావచ్చు, అటు తెలంగాణ కావచ్చు, వేడూరు పాడు మన అశ్వరావుపేట మండలంలో కానీ దీన్ని ఎరుగని రీతిలో నష్టం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు మనం. ఈ విషయం మీద ఈ రోజు తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి స్పెషల్ గా ఆ యొక్క ప్రాంతాన్ని మొత్తం కూడా పరిశీలించి అధికారులతో సమీక్షా సమావేశం చేశారు. ఈ యొక్క అధికారులతో చేసినటువంటి సమీక్షా సమావేశంలో తుమ్మల ఒక రకంగా ఘాటు విమర్శలే చేశాడు. ఘాటుగానే అధికారులకు హెచ్చరికలు దారి చేశారు. ఎందుకంటే ఈ యొక్క పెద్దవాగు అనేది కొట్టుకుపోవడానికి ముఖ్య కారకులు ఈ యొక్క ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులే అని చెప్పి నొక్కి చెప్పాడు. ఎందుకంటే జూన్, జూలై నెల అనేది వర్షాల సీజన్ మొదలైనప్పుడు తప్పకుండా ప్రతి ఒక్క ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మోటార్లు కావచ్చు, గేట్ కావచ్చు, వాటికి సంబంధించినవి ట్రయల్ రన్ అంటే ఒకసారి చెక్ చేసుకుంటారు. అది మీరు ఎందుకు చేయలేదు అని చెప్పి తుమ్మల నిలదీయడం జరిగింది. అంతేకాదు, మీరు గనక అంటే జూలైలో వచ్చి 18 రోజులైంది, వరకు కనీసం ఆ మోటార్ల యొక్క కండిషన్ ఏమిటి వాటి గురించి తెలుసుకోకపోవడం వల్ల ఈ జరిగింది. మీ యొక్క నిర్లక్ష్యం వల్ల సుమారు ఎంత లేదన్నా కానీ 250 మంది ఈ రోజు నిరాశులయ్యారు. 72 ఇళ్లు పోయాయి. మొత్తం 47 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మొత్తం కూడా నీటి మాటం అయినాయి. అంటే దీనికి కారకులు మీరు, ఈ యొక్క అధికారులే అని చెప్పడం జరిగింది. ఎందుకంటే స్వతహాగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ జేఈ, డిఈ వీళ్ళిద్దరు కూడా సమీక్షా సమావేశానికి హాజరు కాలే. వాళ్ళ తరఫున ఈఈ శ్రీనివాసు మరియు ఎస్సీ శ్రీనివాస్ రెడ్డి వీళ్ళిద్దరు మాత్రమే హాజరయ్యారు. అంటే ఎస్పీ మరియు కలెక్టర్ వీళ్ళు సకాలంలో స్పందించడం వల్ల ప్రాణ నష్టం తప్పింది. లేకపోతే విపరీతమైన ప్రాణ నష్టం జరిగి ఉండేది. మీరు గనక కరెక్ట్ గా చేసి జూలై 17వ తేదీ కనుక మీరు గేట్లు కనుక ఎత్తివేస్తే కనుక ఇంత నష్టం కూడా జరగకపోయేది కదా అని చెప్పి నిలదీయడం జరిగింది. అంతేకాదు, టోటల్ గా అంటే మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క అశ్రద్ధ
72 ఇళ్లు కూడా నీట మునిగి అని చెప్పారు. ఇంకా ఇప్పటికైనా కానీ అధికారులకు హెచ్చరిక చేస్తున్నా, మీరు అలర్ట్ గా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు రానున్న రోజుల్లో డెంగ్యూ విష జ్వరాలు వస్తున్నాయి. మీరు కనుక పర్ఫెక్ట్ కనుక పనిచేయకుంటే, అంటే ప్రతి ఒక్క ఇంటికి డోర్ టు డోర్ వెళ్ళాలి, వాళ్ళకి సంబంధించినటువంటి హెల్త్ చెకప్ మొత్తం కూడా చేయాలని చెప్పడం జరిగింది కిరణ్ భాయ్. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ.